श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमहापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे शौर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं శంకరం. అసలైన విషయం ఒకటి చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు. శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించా, ఆయనేమో చెయ్యలాగా ధరించా. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, తలావ పద్ధతిలో ఉంటారు. సర్పారామత నిత్యయో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలి అనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పుడు కల్లా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలు. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గరుండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర సర్పం ఉంటుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా బాగుంటుంది. ఎవరైతే దాని అధికారులో దాన్ని తినేవాళ్ళో వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోరు. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఒక పెద్ద గంగాల నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పుడే 3 తరాలు అయిందిట. ఎవరు ఇక్కడ పోగానే బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఉరుకున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు వాడు పోయి అక్కడ పోయి డబ్బులు తీసుకుంటే పక్కన తప్పుకుంటేట వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు కాజేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను తెస్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు. ఇది కూడా మంచంలో వస్తూ ఉంటాడు. అటువంటి వాడికి పాము విషం పెడతారు మందుగా, అది వెళితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేలు మందు కొన్ని వ్యాధులు వచ్చినాయి. ఏది
కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు. కాబట్టి భగవంతుడు యొక్క నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారింట్లో దాదాపు 2 బార్ల పాము కలిపేసారి వెళ్ళిపోయింది. దాన్ని కొట్టించాలంటే 5 నిమిషాలు పడుతుంది. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వెయ్యాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాల సర్పయోగం కుజదోషం, కాల సర్పదోషం కుజదోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటము, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ ధనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా ఇది చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ దీవెనలను కోరుతూ ఉన్నా. స్వస్తి. 2026 సంవత్సరం 4వ రాశి కర్కాటక రాశి మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ మే నెల ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది అంటే, అసలు కొంతమందికి సద్గుణాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ బుద్ధి మాందు. అన్నం దొరకటం లేదండి, ఒక సూర్యుడు బియ్యం కొనుక్కొచ్చి 4 రోజులు పట్టుబడుకొని ఆ రోజున అన్నం వండుకుంటే 2 చుట్టాలు వస్తారు. వాడి స్వభావం ఏంటంటే ఎవడికోటి పెట్టే స్వభావం, పెట్టకుండా తినే లక్షణం లేదు. వాడికి భోజనం పెట్టి మిగిలింది తలా ఒక ముద్ద తింటారు. ఈ కర్కాటక రాశి లక్షణం అంతా విశేషమైన మంచి లక్షణం. కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. రాముడు దేవుడు ఎందుకైనాడా అంటే తండ్రి మాట విని అడవికి వెళ్ళాడు. సవతి తల్లి మాట ఎగర్తించలేను. రాజ్యాభిషేకం పోగొట్టుకున్నాడు. వనవాసానికి వెళ్ళాడు. రావణాసురుడు చేత భంగపడి సీతను ఎత్తుకొని వెళితే యుద్ధం చేసి మళ్ళీ గెలిచి మరి సీతని మరి పరపురుషుడు దగ్గరికి వెళ్ళింది అంటే ఎవరు దగ్గరికి రాదు. దానికోసమని ఆమెను అగ్ని పరీక్ష చేసి ఆ మహాపతివ్రతాన్ని నిరూపణ చేసుకొని తన భార్యను తెచ్చుకున్నాడు. ఇంత వచ్చి చక్రవర్తి రాజ్యాభిషేకమై రాజుగా నిలబెట్టాడు. ఇంత రాజుగా నిలబడితే ఏమి అక్షరాలు గారి చాకలి వాడు ఏమన్నాడు, అత్తతో పెళ్ళంతో కొట్టాడి రాముడు లాంటి ఎడవని కాదు, నేను పరాయ పురుషులు చూడలేని పిల్లాన్ని మళ్ళీ తెచ్చిపెట్టుకున్నాడు. వద్దు, నా పిల్లలు నాకు వద్దు, వాడు బలవాడితో మాట్లాడుతోంది, నా పిల్లం అక్కర్లేదు అంటే భటులు ఎక్కడ ఏం జరుగుతుందో వింటారు. రాముడి గురించి ఎవరు మంచి అనుకుంటున్నారా చెడు అనుకుంటున్నారా? మంచి అనుకునేదే ఎక్కువ మంది. ఒక చెడు అనుకున్న మాట చెప్పాల్సి వచ్చింది. లేదా అంటే తప్పనిసరి చెప్పాడు. ఇదిగో చాకలో ఇట్లా అన్నాడు. అందుకోసం గర్భిణీతో ఉన్నటువంటి భార్యని అడవులు పాలు చేశాడు. ఇవాళ రోజున భార్య తప్పులు పనిచేస్తే కూడా దాచిపెట్టుకొని పెళ్ళంతో కాపురం చేస్తున్నారు. ఎందుకు అది తప్పని కూడా నేను అంటల్లా. 4 పిల్లలు ఉన్నారండి, అది తప్పు చేసింది, వదిలేసావు, అది వెళ్ళిపోతుంది. ఆ 4 పిల్లలకి తల్లి ఎక్కడ ఉండదుగా. మరి వీడికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనుకో, పిల్లలు అన్యాయం అయిపోతారు, అనాథలైపోతారు. కాబట్టి తల్లి తప్పు చేసినా, ఎటువంటి పొరపాటు పనులు చేస్తున్నా చేతనైనంత వరకు మంచిగా చెప్పుకొని పిల్లల్ని దగ్గర పెట్టుకొని మంచివాడు కాపురం చేస్తాడు. ఒకడు అంటాడు, చెడుగా తిరుగుతుందా నీ పెళ్ళం, ఏదో బట్టి కాపురం చేస్తున్నారా అంటాడు. ఆ మాట అనేవాడు పిల్లల్ని పోగొడతాడా? పిల్లలు చేయగలుగుతాడా? ఆడపిల్లలకు జడేయగలుగుతాడా? ఇన్ని బాధలు ఉన్నాయి. ఈ బాధ్యతలు కన్న తల్లి తప్పితే రెండో వాళ్ళు చేయలేరు. కాబట్టి ఎటువంటి దుర్మార్గులైన భార్యతో కూడా మంచివాడు కాపురం చేస్తున్నాడు. కానీ అటువంటి మంచి రోజుల్లో కూడా ఒక అవమానం చేత సీతను అడవుపాలు చేసి చివరికి రావణాసురుడిని సంహరించి రాజ్యానికి వచ్చి తీరా పరిపాలన చేస్తూ ఉండగా
మరి అపవాదు వల్ల సీతను వదిలేసి ఆయన జీవితం మొత్తం సుఖం అనేది ఎక్కడా లేదు రామచంద్రమూర్తికి. రాముడికి సుఖం లేదు, కానీ కీర్తి ఉంది. మంచి పని చేసేవాడికి కష్టమే ఎక్కువ. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల నుంచి ఎన్నో మంచి పనులు చేశా. ఎంతోమందికి సమస్యలు తీర్చా. సమస్యలు తీర్చి కొన్ని సమస్యలు ఇప్పుడు చెప్పానే, భార్య కోసం పిల్లల్ని వదులుకోవద్దురా అని చెప్పి, భార్యను వదిలిపెట్టద్దురా, పిల్లలు అన్యాయం అయిపోతారు అనేట్లా ఈ రకంగా చెప్పి ఎంతో మందిని బాగు చేశారు. కానీ ఎంతమందిని బాగు చేసినా నా ఇల్లుని బాగు చేసుకోలేకపోయినాను, నా పిల్లల్ని సరైన దారిలో పెట్టుకోపోయినా. కారణం ఏంటంటే కర్మ. బయటవాడు చెబితే విన్నాడు, బయటవాడు మంచిని నమ్మాడు, ఇంట్లో వాడు వీడు సూది చెబుతాడున్నాడు. వాడు ఇష్టం వచ్చిన ఏదో పనులు చేశాడు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి కర్కాటక రాశి అంత మంచి రాశి ఇంకోటి లేదు. చెడుకి ఎంతో దూరంగా ఉంటారు, మంచికి చాలా దగ్గరలో ఉంటారు. తన సర్వస్వం ధారపోసి మంచి ఒకే ఉపయోగపడతాడు. రాముడు చేసింది అదే. రాముడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. అందులో పుష్యమి నక్షత్రాలు కూడా చెప్పారు. విద్యాద్యవు తిష్ట పుష్యేతు పూజితో గురునామక వాగీశ్యామలేత్య జీవో దేవపురోహిత. దేవతలకి గురువు బృహస్పతి, మానవులకి గురువు గురువు, నవగ్రహాల్లో గురువు. అటువంటి ఉండాల్సిన చోట కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి ఉండి ఎంతో మేలు చేశాడు. కానీ ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే 2 గ్రహాలే బాగున్నాయి, బుధుడు శుక్రుడు. వ్యాపారం సాగుతుంది, పెళ్లి కాబట్టి పెళ్లి అవుతుంది. కానీ మిగతా 6 గ్రహాలు పూర్తిగా ఏమీ బాగాలేవు. కాబట్టి ఈ గ్రహాల వల్ల చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి రామచంద్రమూర్తిలాగా కర్కాటక రాశి వాళ్ళు బాగా కష్టాలు నష్టాలు పడే పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకొని సుఖంగా ఉండాలని కోరుతున్నాను. స్వస్తి.